హరహే ఓం. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. సెప్టెంబర్ 1 నుంచి బీజేపీ కొత్త మెంబర్షిప్ ప్రారంభమవుతున్నది. ఇప్పుడు మెంబర్షిప్ అన్ని రద్దు చేసేశారు. మోదీ గారు కూడా బీజేపీ మెంబర్ కాదు. ఇప్పుడు ఆయన మొదటి 1 సెప్టెంబర్కి మెంబర్షిప్ ఆయన తీసుకుంటాడు. మోదీ గారు, ప్రధానమంత్రి గారు. తర్వాత దేశంలో అందరూ తీసుకోవాలి. మీరంతా నేను చేయిజోడికి ప్రార్థన చేసేది, అందరూ మెంబర్షిప్ తీసుకోండి. బీజేపీ మెంబర్షిప్ తీసుకోండి. కొందరికి నా మాటలు ఇష్టం రాకపోవచ్చు, వాళ్ళకి నేను ప్రార్థన చేస్తా, సరే మీరు విడిచిపెట్టండి. ఎవరెవరు ఆలోచిస్తున్నారో, దేశం పట్ల ఎవరు ఆలోచిస్తున్నారో, మంచి ప్రభుత్వం ఉండాలని ఎవరు ఆలోచిస్తున్నారో, నరేంద్ర మోదీ గారు బలపరచాలని ఎవరు ఆలోచిస్తున్నారో, వీళ్ళంతా బీజేపీ మెంబర్షిప్ తీసుకోండి. సింపుల్గా ఆ నంబర్ మిస్ కాల్ ఇవ్వండి. 8800002024 8800002024 ఇంత మిస్ కాల్ ఇస్తే మీకు మెంబర్షిప్ అయిపోతుంది. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ మెంబర్షిప్ తీసుకోండి. ఎందుకు తీసుకోవాలి బీజేపీ మెంబర్షిప్? ఏం చేసింది బీజేపీ అని అడగవచ్చు. అడిగే దాంట్లో తప్పులేదు. 10 సంవత్సరాల నుంచి చూడండి, ఆ ప్రభుత్వంలో కరప్షన్ లేదు. 10 సంవత్సరాల నుంచి చూడండి, దేశంలో అల్లరి లేదు. 10 సంవత్సరాల నుంచి చూడండి, ఎక్కడ మా దేశంలో మత కలహాలు జరగలేదు. కొన్ని రేట్స్ పెరిగినవి, గ్యాస్ రేటు, సిలిండర్ రేటు, అది రేటు, ఇది ఇక్కడ ఒకటే పెరగలేదు. బ్రహ్మాండంలో అందరి దగ్గర పెరిగినవి. మాకంటే ఎక్కువ రేట్స్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలో పెట్రోల్ రేటు ఉంది. తెలియక అది ఎక్కడి నుంచో తేవాలి పెట్రోల్, ఆ దాన్ని రేటు ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆ వేరే విషయం. ఆ చిన్న దాంట్లో పోయేది వద్దు, పెద్దది ఆలోచిద్దాం. మంచి ప్రభుత్వం ఉంది, కరప్షన్ లేదు. నిర్మలా సీతారామన్ కానీ, మోదీ కానీ, గడ్కరీ కానీ, యోగి కానీ, వీళ్ళంతా దేశం కొరకు పనిచేస్తున్నారు, ప్రామాణికంగా పనిచేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్లో అక్కడక్కడ అవకతవకలు ఉండొచ్చు. నేను పూర్తిగా 100% పాల్లో కడిగినలో నేను చెప్తలేను. అక్కడక్కడ దోషాలు ఉండొచ్చు, కొన్ని దగ్గర ఏదో ఇది జరిగిండొచ్చు, దాన్ని మేమేమి అనటం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం 100% ప్యూర్గా అందరూ పనిచేస్తున్నారు, భారత మాత కొరకు పనిచేస్తున్నారు. దేశంలో మన బంగ్లాదేశంలో అల్లరి జరిగితే ఇక్కడ వాళ్ళు అంటారు ఇక్కడ కూడా అట్లే జరగాలి, ఇక్కడ కూడా అట్లే జరుగుతుంది అని ప్రోత్సహిస్తున్నారు. పశ్చిమ బంగాల్లో ఒక డాక్టర్ని రేప్ చేసి చంపితే ఆ పశ్చిమ బంగాల్ ప్రభుత్వం ఆ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నది, కానీ ఆ డాక్టర్కి సపోర్ట్ చేయటం లేదు. ఎక్కడ చూసినా అరాజకత చేయాలి, దేశం వీక్ కావాలి అని ఆలోచన చేసేవాళ్ళు. మీరు ఒక న్యూస్ వినండి. 25వ తారీఖు ఆజ్ తక్ రాత్రి 9 గంటంగా బ్లాక్ అండ్ వైట్ న్యూస్ సుధీర్ చౌదరి గారు చెప్పింది. మీకు నిద్ర రాదు, మీ కండ్లన్నీ నీళ్ళు వస్తాయి, గాబరైతుంది మీకు ఆ న్యూస్ చూస్తే. ఏం లేదు, సాబర్మతి ఎక్స్ప్రెస్ని గడపాలని కొందరు దుండగలు ఆ రైల్వే పట్రి మీద, ట్రాక్ మీద ఒక ట్రాక్ తుకుడ, రైల్వే ట్రాక్ తుకుడని ఇనుపుది కట్టి గట్టిగా తారు కట్టి ఆ ట్రైన్ పడిపోవాలి, బోగీలన్నీ పడిపోవాలి, అక్కడ ప్రయాణికులు చనిపోవాలి అనే ఉద్దేశంతో కడితే ఆర్పిఎఫ్ వాళ్ళు పోయి దాన్ని తీసి ట్రైన్ పంపించారు. రాత్రి 110 కిలోమీటర్ స్పీడ్ మీద అన్ని ట్రైన్లు పోతుంటవి. ఎట్లా ఇక్కడెక్కడైనా చేస్తే ఈ మనస్తత్వం మన వాళ్ళకి ఎట్లా వచ్చింది? మన దేశంలో ఉన్న వాళ్ళు ఇక్కడ అన్నం తిని, ఇక్కడ గాలి ఇక్కడ పీల్చి ఈ మాదిరిగా ఆలోచించే వాళ్ళు కొందరు ఉన్నారంటే మనకి బాధ కలుగుతుంది. మొన్న 3 ట్రైన్లు యాక్సిడెంట్ అయితే దాన్ని కూడా ఎవరో ఈ మాదిరిగా ఉండవచ్చని దాని మీద కూడా ఎంక్వైరీ నడిచింది. 1 నెలలో 3 ట్రైన్లు పెద్దవి యాక్సిడెంట్ జరిగినవి. దేశంలో అల్లరి సృష్టించాలి, ఈ రీతి ఏదైనా చేయాలి అనే మనస్తత్వం ఉంది. కాబట్టి బీజేపీకి సపోర్ట్ చేయాలి, కాబట్టి మంచి ప్రభుత్వం ఉండాలి, కాబట్టి బీజేపీ ఒకటే ఈ దేశంని సమర్థంగా నడిపిస్తుంది. మోదీ, యోగి గారు లాంటి మహాన్ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి ఒక్క నయా పైసా చిన్న ఒక పెన్షన్ కూడా చేయలేదు. 18 గంటలు దేశం కొరకు పనిచేస్తాడు. మహానుభావుడు. మన దేశం ప్రతిష్టని ప్రపంచంలో పెంచిండు. జగద్గురు అయ్యే స్థితిలో మా దేశం తెచ్చిండు. ఇంతంతా డెవలప్ అయింది, ఇంతంతా చూసినాము. కాబట్టి మళ్ళీ ఎక్కువ మెంబర్షిప్ తీసుకోవాలి. 18 కోట్ల మెంబర్షిప్ ఉండే చైనా కమ్యూనిస్ట్ పార్టీ కంటే ఎక్కువ బీజేపీ మెంబర్షిప్. కాబట్టి ఇంకా ఎక్కువ చేయాలి ఇప్పుడు. కాబట్టి మీరంతా 18 దాటిన వాళ్ళు అందరూ మెంబర్షిప్ తీసుకోండి, బీజేపీ మెంబర్షిప్ తీసుకోండి. దేశంలో మేము ప్రథమంగా మనకి దేశం, రెండోది పార్టీ, మూడోది వ్యక్తి. మనకి వ్యక్తి ప్రధానం కాదు. మా నాయకుడు ఎవరైనా ఉండొచ్చు, మా ఎమ్మెల్యే, ఎంపీ, మా లీడర్ ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకి మన ప్రధానత లేదు. మనకి ఫస్ట్ దేశం, సెకండ్ పార్టీ, థర్డ్ వ్యక్తి. ఇది మన సంస్కారం. దేశం కొరకు ఆలోచన చేసే వాళ్ళే మన దగ్గర ఎక్కువ ఉంటారు.
కాబట్టి మేమంతా దాని గురించి ఆలోచన చేయాలి. 70-80 సంవత్సరాల క్రితమే చూడండి, దేశం కొరకు ప్రాణం ఇచ్చిన సుఖదేవ్, రాజ్గురు, భగత్ సింగ్, లాలా లజపత్ రాయ్, సావర్కర్, సుభాష్ బాబు ఎంత మహానుభావులు మా దేశం కొరకు ప్రాణం త్యాగం చేశారు. అలాంటి దేశం, అలాంటి యువకులు మీరంతా దేశం కొరకు ఆలోచించేవాడు. భగత్ సింగ్ తల్లికి అడిగారు, అమ్మా రేపు ఉదయం నీ కొడుకుని గల్లీకి ఎక్కిస్తాం, రేపు ఉదయం నీ కొడుకుని ఉరి తీస్తాం, నీదేమైనా కోరిక ఉందా? చివరి కోరిక. ఆ మహాతల్లి కంట్లో నీళ్ళు వస్తాయి. ఆమెను అడుగుతారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నీ కొడుకుని ఉరి తీస్తున్నారని ఏడుస్తున్నావా అంటే, లేదు నా కొడుకుని ఉరి తీస్తారని నన్ను ఏడవటం లేదు, నాకు భగవంతుడు ఒకటే కొడుకు ఇచ్చిండు, ఇంకొక కొడుకు ఉండింటే నేను భారతమాత సేవ కొరకు పంపేదాన్ని, దేశం కొరకు పంపేదాన్ని అని ఏడుస్తున్నా అని చెప్పింది. చూడండి, రోమాంచనం అవుతుంది. ఆ మహాతల్లి ఎంత నుంచి మాట్లాడిండవచ్చు, ఏ పరిస్థితిలో మాట్లాడిండవచ్చు. సామాన్య వాళ్ళకి ఇది సాధ్యం కాదు. ఆమె జైలుకి పోయి, భగత్ ఏడవద్దు, నా ఒడి నుంచి భారతమాత ఒడిలోకి పోతున్నావు, నీకు చచ్చేటప్పుడు గల్లీకి వేసినప్పుడు భారత్ మాతకి జయను, వందే మాతరమను, కంట్లో నీళ్ళు తేవద్దు అని ఆ తల్లి, మహాతల్లి కొడుకుకు చెప్పిందంట. చూడండి ఎంత మహానుభావులు. 70-80 సంవత్సరాల క్రితం ఏదో మహాభారతంలో పురాణం కథలు నేను చెప్పడం లేదు, మనమన్నని ఇలాంటి వాళ్ళు మన దేశంలో అయిపోయినారు. ఇప్పుడు మనం దేశం కొరకు ఆలోచించాలి. ఇప్పుడు మనం కొరకు, మాకంటే ఎక్కువ మన దేశం కొరకు ఆలోచించాలి. అప్పుడే మా సార్థకం అవుతుంది జీవితం. కేవలం తిన్నామా, పండుకున్నామా, తెల్లగైందా, మాకేం చేసేది దేశం ఏమైనా కానీ అంటే అది పరిస్థితి చాలా ఘోరంగా అవుతుంది. మోదీ గారిని దింపాలి.